మేషరాశి వారికి ప్రత్యేక రహస్యాలు. ఆరాధన. సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి, సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నప్పుడు అతనికి రాగి చెంబులో శుద్ధమైన నీరు తీసుకుని, తులసీదళాలు వేసి, సూర్యుడిని చూస్తూ నీటిని ధారగా కుడి చేతితో వదలండి. అర్ఘ్యం. తద్వారా సూర్యునికి నమస్కారం చేసినట్లవుతుంది. వ్యాయామ సమేత సూర్యనమస్కారాలు మీకు వీలైనన్ని తప్పక చేయండి. అది ఆరోగ్యదాయకం. అనంతరం ఆదిత్య హృదయం అనే స్తోత్రాన్ని చదవండి. దిక్కు. తూర్పు ముఖద్వారమున్న ఇంటిలో నివసించడం ఎక్కువ మేలు కలుగును. స్తోత్రాలు. దత్తాత్రేయ స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్రము, పిండండి సాయి ఆరాధన. మీకు పైవ తెలిపిన దేవతలందరూ గురుమూర్తులే ఉన్నారు. అంతే ఏ గురుమూర్తి అయినా మీరు భక్తితో ఆరాధించిన ఆర్థిక విజయాలు చేకూరును. ముక్తాలు. ముద్ద పగడ ముక్కను ఇంటి ఆవరణలో నాటండి. ధరించవలసిన రత్నం. శ్రేష్టమైన కెంపు మరియు కనక పుష్యరాగము ఒకే ఉంగరములో అమర్చబడిన ఉంగరం మీకు ధరించండి. యంత్రములు. రాగి రేకుపై వెండితో చేసిన తాబేలు విగ్రహాన్ని అదే లోహంతో చేసిన చిన్న పాత్రలో పెట్టి ఆ పాత్ర. మేషరాశి స్త్రీల గుణ లక్షణాలు. మేషరాశి పురుషుల గుణ లక్షణాలలో కొన్ని కలిగి ఉంటారు. పిరికితనం వస్తే తమ బరువు బాధ్యతలను వదిలివేస్తారు. సుఖవంతమైన, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది. మాటకారితనం కలవారు. కొన్ని సందర్భాలలో అమాయకత్వంతో ఉంటారు. విషయాల మీద నిర్లక్ష్యం వల్ల, కోపం, క్షణిక ఆవేశాల వల్ల సమస్యలకు గురి అవుతారు. విరుద్ధంగా ఉన్నవారి పరువును తీయాలని కాంక్షిస్తారు. ఆడవారైనా మగరాయుడు లక్షణాలను కలిగి ఉంటారు. ఈ స్త్రీలకు వృషభరాశి వారితో అన్యోన్యత ఉంటుంది. వీరికి కర్కాటక రాశి వారితో సరిగా పడదు. ఈ స్త్రీలు అదుపు తప్పితే భర్తతో గొడవలకు దిగుతారు. అల్లర్లు కావచ్చు. పిల్లలను పోషించడంలో నేర్పుగా ఉంటారు. ఆశ ఎక్కువగా ఉంటుంది. శాశ్వతమైన ప్రేమ బంధాలు మధ్యలో చపలచిత్తం వల్ల దెబ్బతింటుంటాయి. కామవాంఛ ఉంటుంది. అదుపు తప్ప. మేషరాశి వారికి ప్రత్యేక రహస్యాలు. ఆరాధన. సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి, సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నప్పుడు అతనికి రాగి చెంబులో శుద్ధమైన నీరు తీసుకుని, తులసీదళాలు వేసి, సూర్యుడిని చూస్తూ నీటిని ధారగా కుడి చేతితో వదలండి. అర్ఘ్యం. తద్వారా సూర్యునికి నమస్కారం చేసినట్లవుతుంది. వ్యాయామ సమేత సూర్యనమస్కారాలు మీకు వీలైనన్ని తప్పక చేయండి. అది ఆరోగ్యదాయకం. అనంతరం ఆదిత్య హృదయం అనే స్తోత్రాన్ని చదవండి. దిక్కు. తూర్పు ముఖద్వారమున్న ఇంటిలో నివసించడం ఎక్కువ మేలు కలుగును. స్తోత్రాలు. దత్తాత్రేయ స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్రము, పిండండి సాయి ఆరాధన. మీకు పైవ తెలిపిన దేవతలందరూ గురుమూర్తులే ఉన్నారు. అంతే ఏ గురుమూర్తి అయినా మీరు భక్తితో ఆరాధించిన ఆర్థిక విజయాలు చేకూరును. ముక్తాలు. ముద్ద పగడ ముక్కను ఇంటి ఆవరణలో నాటండి. ధరించవలసిన రత్నం. శ్రేష్టమైన కెంపు మరియు కనక పుష్యరాగము ఒకే ఉంగరములో అమర్చబడిన ఉంగరం మీకు ధరించండి. యంత్రములు. రాగి రేకుపై వెండితో చేసిన తాబేలు విగ్రహాన్ని అదే లోహంతో చేసిన చిన్న పాత్రలో పెట్టి ఆ పాత్ర